హెల్పింగ్ వెర్బ్స్ లేదా ఆక్సిలరీ వెర్బ్స్ అనే ఈ టాపిక్ చాలా పెద్దది. దీంట్లో ఉండేటువంటి 16 అంశాలలో మొదటి 3 అంశాలైన బీ, హ్యావ్, డూలను పార్ట్ ఏగా చదువుతాము. తర్వాత మిగిలిన 13 హెల్పింగ్ వెర్బ్స్ లేదా ఆక్సిలరీ వెర్బ్స్ని పార్ట్ 2గా చదవబోతున్నాము. ఈ రెంటిని మీరు క్షుణ్ణంగా చదువుకుంటేనే మీకు ఆంగ్ల భాషలో ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ లేదా మోడల్ వెర్బ్స్ని ఎలా ఉపయోగించాలో మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది. ఆక్సిలరీ వెర్బ్స్. Auxiliary verbs are otherwise called as modal verbs or helping verbs or special verbs. Auxiliary verbs it's a difficult topic for the Indian students learning English because Indian languages do not have this concept. It is new for them. ఆక్సిలరీ వెర్బ్స్ని మోడల్ వెర్బ్స్ అని, హెల్పింగ్ వెర్బ్స్ అని, స్పెషల్ వెర్బ్స్ అని కూడా చెప్పుకుంటారు. భారతీయ విద్యార్థులు ఈ కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. కారణము భారతీయ భాషల్లో ఇలాంటి కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ప్రత్యేకమైన కాన్సెప్ట్. జాగ్రత్తగా మీరు చూసి నేర్చుకొని బాగా అలవాటు పడితేనే భాషను సరిగ్గా మాట్లాడగలం. దెర్ ఆర్ 16 హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్. దాదాపు చూడండి 16 ఆక్సిలరీ వెర్బ్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం. అందులో బీ, హ్యావ్, డూ ఈ మూటికి కొంత ప్రత్యేకత ఉంది. ఇవి మూడు ఒకటి క్రియలాగాను సాధారణమైన క్రియలాగాను పనిచేస్తాయి, సహాయక క్రియగా కూడా పనిచేస్తాయి. తర్వాత చర్చిద్దాం. బి రూపంలో చాలా ఉన్నాయి చూడండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్ అండ్ బీ. అందుకనే కొంతమంది 24 రకాలుగా ఆక్సిలరీ వెర్బ్స్ ఉందని కూడా చెప్తారు. ఇక్కడ ఇవన్నీ కూడా మనము బి రూపంగానే చెప్పుకుంటున్నాము. బీ, have, do, will, would, shall, should, can, could, may, might, must, ought to, used, need and dare ఇవన్నీ కూడా ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్పుకుంటాము. దీస్ హెల్పింగ్ వెర్బ్స్ they tell the tense, mood and voice. అంటే ఈ హెల్పింగ్ వెర్బ్స్ వల్ల టెన్స్ తెలియచేయగలము, మూడ్ మనం మాట్లాడుకోదలుచుకున్నటువంటి విధానం, మూడ్ అంటే మానసిక స్థితి అనుకోండి, ఏదైనా అనుకోండి, మరియు వాయిస్ ముఖ్యంగా ప్యాసివ్ వాయిస్లో కూడా ఉపయోగిస్తుంటాం. కాబట్టి ఈ హెల్పింగ్ వెర్బ్స్తో టెన్స్, మూడు, వాయిస్ ఈ మూడు చేయడానికి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. వీటిని బాగా ఉపయోగించడం తెలిస్తే మీరు ఇంగ్లీష్ భాష చాలా బాగా మాట్లాడగలిగినట్టే. దే ఆర్ ద ఓన్లీ వెర్బ్స్ దట్ కమ్ బిఫోర్ ద సబ్జెక్ట్ ఇన్ క్వశ్చన్స్. ముఖ్యంగా చెప్పాం కదా, టెన్స్ ఆడేటప్పుడు ప్రశ్న తయారు చేసేటప్పుడు కూడా ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ సబ్జెక్టు కన్నా ముందుంటాయి. కాబట్టి క్వశ్చన్లలో కూడా మనం ఉపయోగిస్తుంటాం. అంతేకాకుండా ఇంగ్లీష్ భాషలో డోంట్ అని, కాంట్ అని, వోంట్ అని, డిడింట్ అని ఇలా షార్ట్కట్ రూపాలు కూడా ఈ సహాయక క్రియలతో ఉన్న నాట్కు మాత్రమే అందుబాటు అవుతాయి. యూ కాంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఇలా నెగటివ్ వాక్యాలు చెప్పడానికి, ప్రశ్నలకు కూడా ఉపయోగపడతాయి. అది ముఖ్యంగా ఈ ఆక్సిలరీ వెర్బ్స్ లేదా హెల్పింగ్ వెర్బ్స్ ఉండేటువంటి ప్రత్యేకత. వాయిస్ చేంజ్లో కూడా ప్యాసివ్ వాయిస్ మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. ఈ విధంగా ఈ హెల్పింగ్ వెర్బ్స్ ద్వారా
ఒకటి ప్రశ్నను తయారు చేయగలము, 2 నెగటివ్ సెంటెన్స్లు తయారు చేయగలము, 3 ప్యాసివ్ వాయిస్లో కూడా వీటిని ఉపయోగిస్తాము. బీ, డూ అండ్ హ్యావ్ గాట్ 2 యూసేజెస్. మనం ఇప్పుడే చెప్పుకున్నాము. బీ, డూ మరియు హ్యావ్లకు 2 రూపాలు ఉన్నాయి. ఒకటి యాజ్ ఏ నార్మల్ వెర్బ్, ఒక సాధారణమైనటువంటి క్రియగాను, యాజ్ ఏ హెల్పింగ్ వెర్బ్ ఆర్ స్పెషల్ వెర్బ్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్. రెండో విధానంలో ఆక్సిలరీ వెర్బ్గా ఉపయోగపడటం. ఇక్కడ చూడండి, హీ ఈజ్ మై టీచర్, ఇతను నా టీచరు. మనకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే, తెలుగు భాషలో క్రియలేని వాక్యాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో క్రియలేని వాక్యాలు లేవు. కాబట్టి తప్పనిసరిగా ఈజ్ అనే వెర్బ్ ఉంటేనే ఇది వాక్యం అవుతుంది. హీ ఈజ్ మై టీచర్ ఒకటే ఉంది చూడండి. ఇక్కడికి వస్తే హీ ఈజ్ ప్లేయింగ్ చెస్. వాస్తవంగా వాడు చేస్తున్న పని ప్లేయింగ్, ఆడుతున్నాడు. కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పడానికి అని చెప్పున్నాం, గతంలో అనుకున్నాం. టెన్స్ చెప్పడానికి ఇక్కడ ఈజ్ లేదా ఆక్సిలరీ వెర్బ్ ఉపయోగపడుతున్నది, లేదా హెల్పింగ్ వెర్బ్. కాబట్టి ఇక్కడేమో ఒకటే ఉన్న ఈ వెర్బు సహజమైనటువంటి నార్మల్ వెర్బ్గా పనిచేస్తున్నది. ఇక్కడ ఉండేటువంటి 2 వెర్బుల్లో ఇది టెన్స్ని నిర్ధారిస్తున్నది. తర్వాత వాక్యం, ఐ డూ మై హోంవర్క్ ఎట్ నైట్. నేను చేస్తాను. ఇక్కడ హీ డస్ నాట్ డూ హోంవర్క్ చెప్పాం. డస్ నాట్, దీన్ని డజంట్ అని కూడా చెప్పుకోవచ్చు షార్ట్ రూపంలో. నెగటివ్ ఫామ్స్ లేదా లేదు, కాదు అని చెప్పేటప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ అవసరం అవుతుంది. 3 హీ హ్యాజ్ ఏ కార్. అతనికి ఒక కార్ ఉంది. హీ హ్యాస్ ఫినిష్డ్ హిస్ వర్క్. అతను పని పూర్తి చేశాడు అని పర్ఫెక్ట్ టెన్స్ చెప్పడానికి ఇక్కడ హ్యాజ్ ఉపయోగపడింది. టోటల్గా ఇవి నార్మల్ వెర్బ్స్, ఇవి హెల్పింగ్ వెర్బ్స్. ఇక్కడ గ్రీన్ కలర్తో ఉన్నవి మాత్రమే హెల్పింగ్ వెర్బ్స్. వాళ్ళు చేస్తున్న పని ఇక్కడ తెలియజేయబడుతుంది. సో ఈ విధంగా బీ, డూ అండ్ హ్యావ్ ఈ 3 వెర్బులు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఒకటి వైపు సాధారణమైన వెర్బ్గాను పనిచేస్తున్నాయి, రెండో వైపు హెల్పింగ్ వెర్బ్గా కూడా పనిచేస్తున్నాయి. యూజ్ ఆఫ్ బీ ఫామ్. am, is, are, was and were. These all come under be forms. am, is, are, was and were ఈ మొత్తం కూడా బీ రూపం కిందికి వస్తాయి. కాబట్టి ఈ బీ రూపాలను ఉపయోగించేటప్పుడు సబ్జెక్టును బట్టి, సబ్జెక్టు అయి ఉన్నప్పుడు యామ్ను ఉపయోగించాలా, ఇతర ఏకవచనాలు ఉన్నప్పుడు ఈజ్ ఉపయోగించాలా, బహువచనం ఉన్నప్పుడు ఆర్ ఉపయోగించాలా. అంటే ఈ 3 కూడా ప్రజెంట్ టెన్స్ ఉపయోగపడతాయి. అలాగే ఏకవచనంలో వాజు, బహువచనంలో వర్ ఉపయోగిస్తాం. ఈ 2 కూడా పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అంటే ఇవి పాస్ట్ టెన్స్ యొక్క సూచికలు. ఇప్పుడు అసలు బీ ఫామ్ను దేనికి ఉపయోగిస్తారు? ఒక ఆక్సిలరీ వెర్బ్గా కానీ సహాయక క్రియగా కానీ వీటి ఉపయోగం ఏమిటి అంటే, నెంబర్ 1 ఫర్ కంటిన్యూస్ టెన్స్. We can make use of these be forms for making present continuous, past continuous, like that. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ సీ ద ఎగ్జాంపుల్. ద బేబీ ఈ స్లీపింగ్. నిద్రపోతున్నది. యస్టర్డే ఐ వాస్ ట్రావెలింగ్. నేను నిన్న ప్రయాణిస్తుంటిని. ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ యస్టర్డే పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి వచ్చింది. అంటే బీ ఫామ్స్ని కంటిన్యూస్ టెన్స్ తెలపడానికి ఉపయోగిస్తున్నాము. ఇది దీని యొక్క మొదటి ఉపయోగం. రెండో ఉపయోగము
ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఇంత గతంలోనే చెప్పుకున్నాం. ప్యాసివ్ వాయిస్ అంటే పని చేసిన వాడు కాకుండా పనికి గురైన వాడు కర్త స్థానంలోకి రావడం. ఇప్పుడు చూడండి, ద గేట్ ఈజ్ ఓపెన్డ్. ఎవరో ఓపెన్ చేశారు, అయితే తెరవబడింది. ఎవరు తెరవబడ్డారు? గేట్. కాబట్టి తెరిచిన వాడు సబ్జెక్టు, తెరవబడ్డది గేటు. అంటే పనికి గురైనటువంటి ఈ గేట్ సబ్జెక్టు స్థానంలో ఉంది కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ద గేట్ ఈజ్ ఓపెన్డ్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఉపయోగించాం. ద థీఫ్ వాజ్ అరెస్టెడ్. ద పోలీస్ అరెస్టెడ్ ద థీఫ్ అయింటుంది వాక్యము. పోలీస్ పని చేసిన వాడు, ఇక్కడ పనికి గురైన వాడు కర్త స్థానంలో ఉన్నాడు చూడండి. కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ చెప్పడానికి కూడా బీ ఫామ్ని ఉపయోగిస్తాము. నెంబర్ 3, టు ఇండికేట్ ఏ ఫ్యూచర్ అంటే భవిష్యత్ ప్లాన్ చెప్పడానికి కూడా ఈ బి రూపాన్ని ఉపయోగిస్తాం. ఐ యామ్ టు గో టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. హీ ఈజ్ టు అటెండ్ ఏ మీటింగ్. వాడు మీటింగ్కు అటెండ్ కావాల్సి ఉంది. సో బీ ఫార్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ఇండికేటింగ్ కంటిన్యూస్ టెన్స్ and passive voice, and also to indicate a future plan. So these are the 3 are very important features or usages for B form. Use of do, does, did. Do ki 3 రూపాలు ఉన్నాయి. Do has got 3 shapes. Do, does and did. Do, does come in the present tense. Particularly do comes after I, you and plurals. Does comes after third person and singular. Did comes in past tense. Do, I, you ఇతర బహువచనాలకు do వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్కి డస్ వస్తుంది. పాస్ట్ టెన్స్లో డిడ్ వస్తుంది. దీనికి సబ్జెక్టు ఏ విధంగా ఉన్నా కూడా ఎలాంటి సమస్య ఉండదు. ఈ డూ అనేటువంటి సహాయక క్రియని ఉపయోగించటానికి ముఖ్యంగా ఈ 3 కింది సందర్భాల్లో ఉపయోగిస్తాం. నెంబర్ 1, టు మేక్ నెగటివ్ అంటే లేదు, కాదు అని చెప్పడానికి మనము ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్ లేదా ఆక్సిలరీ వెర్బ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, ఐ డు నాట్ గో టు బజార్. నేను బజార్కు వెళ్ళడం లేదు. అదే బజార్కి వెళ్తున్నాను అంటే ఐ గో టు బజార్ అని చెప్తాం. ఎప్పుడైతే నెగటివ్ సెంటెన్స్ చెప్పాలనుకుంటున్నామో డు నాట్ గో అని చెప్పాల్సి ఉంటుంది. అంటే డు నాట్ లేకపోతే ఐ గో టు బజార్ పాజిటివ్ సెంటెన్స్, వెళ్తున్నానని. డు నాట్ గో వెళ్ళను అని. రెండవ వాక్యం, షీ డిడ్ నాట్ పోస్ట్ ద లెటర్. ఆమె పోస్ట్ చేసి ఉంటే షీ పోస్టెడ్ ద లెటర్ అని చెప్పాలి. లేదు, కాదు అని చెప్తున్నాం కాబట్టి డిడ్ నాట్ పోస్ట్ ద లెటర్ అని వస్తున్నది. ఈ విధంగా నెగటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ దాని టెన్స్కు తగ్గట్టుగా, పర్సన్కి తగ్గట్టుగా ఉపయోగిస్తాం. నెంబర్ 2, టు మేక్ ఏ క్వశ్చన్. ఇంగ్లీష్లో క్వశ్చన్ తయారు చేయాలంటే there should be a helping verb in the beginning of the sentence. Do you smoke? Does he look after his parents? వాడి తల్లిదండ్రులు చూసుకుంటాడా అని ప్రశ్నించేటప్పుడు డూ నో, డజో, డిడ్ పాస్ట్ టెన్స్ అయితే డిడ్తో స్టార్ట్ అయ్యేది. ఈ విధంగా ప్రశ్నించాలి అంటే ఒక సహాయక క్రియ అవసరము. ముఖ్యంగా వీటిలో టెన్స్ని బట్టి మనం ఈ 3 ఉదాన్ని ఉపయోగిస్తాం. నెంబర్ 3, టు అవాయిడ్ రిపిటేషన్. రిపిటేషన్ అంటే చెప్పిందే చెప్పడము, తిరిగి చెప్పడం. ఎగ్జాంపుల్ చూడండి, డూ యూ నో వై హీ ఈజ్ లేట్. దీనికి నాకు తెలుసు అనుకో, ఎస్ ఐ నో వై హీ ఈజ్ లేట్ అని చెప్పాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ నో నుంచి ఇదంతా రిపిటేషన్ వచ్చింది. దీనికి సింపుల్గా ఎస్ ఐ డూ అని చెప్తే సరిపోతుంది. అంటే ఒక పెద్ద వాక్యంలో మళ్ళీ అదే విధంగా రిపీట్ చేస్తూ జవాబు చెప్పాల్సిన అవసరం లేకుండా ఎస్ ఐ డూ అని చెప్పడం ద్వారా ఆ యొక్క అర్థాన్ని పూర్తి చేస్తాం.
తరువాత డిడ్ హీ గెట్ గుడ్ మార్క్స్ అనే ప్రశ్న ఉందనుకోండి, నీకు తెలుసా, నాకు తెలియదు అని చెప్పుకోదలుచుకుంటే నో ఐ డిడ్ నాట్ నో, నో హీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. చూడండి, గెట్ నుంచి రిపీట్ అయింది. ఇదే సింపుల్గా సమాధానం నో హీ డిడింట్ అని చెప్తే వాడు తెచ్చుకోలేదు అని సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా డూ, డస్, డిడ్లను ముఖ్యంగా నెగటివ్ సెంటెన్స్ తయారు చేయడానికి, క్వశ్చన్ తయారు చేయడానికి, రిపీట్ చేయకుండా ఆపడానికి ఈ హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగిస్తాము. యూజ్ ఆఫ్ హ్యావ్. దెర్ ఆర్ 3 షేప్స్ ఫర్ హ్యావ్. హ్యావ్, or has, or had. This is an important helping verb. హ్యావ్ కు 3 రూపాలు ఉన్నాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ని, హ్యాజ్ని రెంటిని కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉపయోగిస్తాం. ఐ తర్వాత హ్యావ్ను ఉపయోగించాలి. ఇతర అన్ని బహువచనాలకు హ్యావ్ను ఉపయోగించాలి. హ్యాజ్ని ఏకవచనం ఉన్నప్పుడు థర్డ్ పర్సన్లో ఉపయోగిస్తుంటాం. హ్యాడ్ ఇది ప్రత్యేకించి పాస్ట్ టెన్స్కి ఉపయోగిస్తాము. సబ్జెక్టు ఏదున్నా కూడా హ్యాడే వస్తుంది. ఈ హ్యాడ్ అనేటువంటి సహాయక క్రియ, దిస్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ పర్ఫెక్ట్ టెన్స్. Perfect tense means, present perfect tense, past perfect tense, and future perfect tense also. So, ఈ హ్యావ్ అనేటువంటి సహాయక క్రియ పర్ఫెక్ట్ టెన్స్ని సూచించడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్ మహల్. ఐ తర్వాత హ్యావ్ వస్తుంది చెప్పుకున్నాం. షీ హ్యాస్ నాట్ యెట్ ఫినిష్డ్ హర్ హోంవర్క్. హ్యాజ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది. ఆమె ఇంకా కూడా హోంవర్క్ పూర్తి చేయలేదు అని చెప్తున్నాం. అంటే పర్ఫెక్ట్ టెన్స్ చెప్పడానికి హ్యావ్ని ఉపయోగిస్తున్నాము. అంటే ఇక్కడ హ్యావ్కు ప్రత్యేకించినటువంటి అర్థం ఏమీ లేదు. ఇక్కడ కూడా హ్యాజ్ కూడా ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. కాకపోతే పర్ఫెక్ట్ టెన్స్ అని మాత్రమే సూచిస్తున్నాయి. మిగిలిన క్రియలు ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా పర్ఫెక్ట్ టెన్స్ సూచిస్తాం హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ద్వారా. రెండవ ఉపయోగము టు ఇండికేట్ అన్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఒక బాధ్యతను చెప్పడం. టు ఇండికేట్ అన్ ఆబ్లిగేషన్, ఒక బాధ్యతను గుర్తు చేయటం. హీ హ్యాస్ టు బీ హియర్ బై 3 PM. 3వ గంట కల్లా ఇక్కడ ఉండాలి, అతని బాధ్యత. ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు గెట్ గుడ్ మార్క్స్. మంచి మార్కులు తెచ్చుకోవాలంటే కష్టపడాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ 3 కలిపి హ్యావ్గానే చెప్పుకుంటాము. ఇవి ఒకటవ ఉపయోగంగా పర్ఫెక్ట్ టెన్స్కు తెలపడానికి ఉపయోగిస్తాము. 2 ఒకరి యొక్క ఆబ్లిగేషన్ లేదా బాధ్యతను తెలపడానికి కూడా మనం హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లని ఉపయోగించి చెప్తాం. ఈ 2 అతి ముఖ్యమైన ప్రయోజనాలు. కాబట్టి భాష మాట్లాడేటప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లని సందర్భోచితంగా ఉపయోగిస్తే ఎదుటివాడికి బాగా అర్థమవుతుంది.